హలో అండి, ఈ రోజు మనం గోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలని ఈ వీడియోలో నాతో పాటు మీతో పాటు నేను దర్శించుకుందాం పదండి. సో ఎగ్జాక్ట్ గా నేనైతే ఇప్పుడు రాజమండ్రిలో అయితే ఉన్నాను. సో మీరు పక్కన చూస్తుంది హైవే వచ్చేసి NH216A హైవే అనమాట. సో వర్షం అయితే మట్టికి నాన్ స్టాప్ గా పడుతూనే ఉందన్నమాట. చూస్తున్నారు కదా నా పరిస్థితి ఏంటనేది, ఇలా ఉంది వర్షం. సో బట్టలు అయితే మొత్తం తడిచిపోయినవి. గోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలు అవి ఏవేమిటి అంటే ఈరోజు మనం కవర్ చేయబోయేది ద్వారపుడి, అలానే ద్రాక్షారామము, అలాగే కోటిపల్లి ముక్తేశ్వరము, దాని తర్వాత కుండలేశ్వరము, దాని తర్వాత ఐనివిల్లి. ఇప్పుడు ఏదైతే ఈ ఆలయాల సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ ని ఫస్ట్ మనం ఏ టెంపుల్ దర్శించుకుందాం అనేది నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ రావులపల్లి వెళ్ళిపోయి రావులపల్లి నుంచి అలా అమలాపురం సైడ్ ఐనివిల్లి అయితే వెళ్ళిపోదాం. ఐనివిల్లి దర్శనం అయిన తర్వాత కుండలేశ్వరం, అలా కోటిపల్లి అయితే వద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు మన రథం అయితే ఇదే అనమాట, బజాజ్ ఫ్రీడమ్ 125. ఇందాక నేను రాజమండ్రిలో ఫుల్ గ్యాస్ అయితే కొట్టించాను. సో వర్షంలో బైక్ రైడ్ మామూలుగా ఉండదు. బైక్ రైడ్, మోటో వ్లాగ్ ఇవన్నీ ఎప్పుడో పురాణ చరిత్రలో జరిగేవన్నమాట. ఇప్పుడంతా ఏమి జరగవు కాబట్టి. అండ్ ఈ వీడియో మెయిన్లీ నేను ఎందుకు చేస్తున్నానంటే ముఖ్యంగా చాలా మంది గోదావరి జిల్లాలో ఉన్న ఆలయాలని దర్శించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఎలా వెళ్ళాలి, ఏవేమిటి రూట్స్ ఏంటి అనేవి చాలా మందికి తెలియదు. అంటే గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ బయట ఏదైతే హైదరాబాద్ నుంచి చూస్తున్నా, లేకపోతే వేరే వేరే స్టేట్స్, లేకపోతే వేరే వేరే సిటీస్ నుంచి చూస్తున్నా సరే వాళ్ళకైతే తెలీదు సరిగ్గా. ఈ బ్లాగ్ మీరు చూస్తే ఎవరైతే మీ ఫ్రెండ్స్ వేరే స్టేట్ లో ఉంటున్నారో లేదా వేరే ఊర్లో ఉంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. డెఫినెట్లీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి టెంపుల్ యొక్క స్థల పురాణము, అలాగే ఆ టెంపుల్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏవేంటి విశిష్టత అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 10 గంటలు అయితే అయింది ఉదయం. సో ఇందాకే ఒక మంచి విషయం అయితే జరిగిందనమాట. మన బండికి గ్యాస్ కొట్టెత్తినప్పుడు చెప్పులు అయితే తెగిపోయినాయి. ఈ రోజు మొత్తం మన ఆలయాలన్నీ కూడా ఇలా బేర్పుట్ మీదే వెళ్ళాలి. సిఎన్జి ఫిల్ చేయించుకుని ఇప్పుడు దాకా 5.8 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అండ్ ఈ రోజు నాతో పాటు సతీష్ అయితే వస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా వ్యామగిరి దగ్గర అయితే ఉన్నాం. మీరు ఇక్కడ గమనించండి, కాకినాడ ఇటువైపు వెళ్ళిపోతే కాకినాడ, ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోతే విజయవాడ, అటుపక్కకి వెళ్తే రాజమహేంద్రవరం. వయ కాకినాడ సైడ్ వెళ్ళిపోయామంటే ద్రాక్షారామంకి చాలా నియరెస్ట్ వే. ద్వారపూడి అయినా ద్రాక్షారాంకైనా నియరెస్ట్ వే ఇలా కాకినాడ వైపు. ఇప్పుడు మన విజయవాడ రూట్ ఏదైతే మెయిన్ స్ట్రైట్ హైవే ఉందో అలా వెళ్ళిపోతే ముందు రావులపాలెం, దాని తర్వాత అమలాపురం వెళ్లే రూట్లోనే మనకి ఐనివిల్లి అనే ఆలయం ఉంటుందన్నమాట. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వ్యామగిరి జంక్షన్. మీరు రాజమండ్రి నుంచి ఒకవేళ బయలుదేరుతున్నట్లయితే ఈ ఆలయాలను దర్శించడానికి మెయిన్ ఇక్కడ నుంచి అయితే మీరు ఇలా ద్వారపూడి వెళ్ళిపోవచ్చు. లేదు నేను ఫస్ట్ ఐనివిల్లే కవర్ చేద్దాం అనుకుంటే ఇలా రావులపాలెం, అమలాపురం మీదుగా అయితే మీరైతే ప్రయాణించారు. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా జొన్నాడ అనే ఊర్లో ఉన్నామండి. ఇప్పుడు దాకా మనం రాజమండ్రి నుంచి వ్యామగిరి తర్వాత బుర్లంక, కడిపిలంక, మడికి ఈ ఊర్లన్నీ దాటుకుంటూ మనం ఆన్ ది వే టు రావులపాలెం దగ్గరలో అయితే ఉన్నాం. జొన్నాడ ఊరు దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి రావులపాలెం అనే ఊరు అయితే వస్తుంది అనమాట. సో అట్ లాస్ట్ అయితే మన ప్రయాణంలో ఇప్పుడు వరకు 30 కిలోమీటర్ అయితే కవర్ చేసాం అనమాట. రాజమండ్రి నుంచి రావులపాలెం అయితే వచ్చేసాం. ఇక్కడ కొత్తపేట వైపు వెళ్ళిపోతే 10 కిలోమీటర్లు అంట కొత్తపేట. అదే ఇలాగ వాడపల్లి అయితే 8 కిలోమీటర్లు. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఈతకోట 5 కిలోమీటర్లు. సో ఇది నోట్ చేసుకోండి, ఇది ఎందుకు చెప్పానో అక్కడికి వెళ్ళాక చెప్తా. ఇది మొత్తం రావులపాలెం ఊరు అనమాట, మెయిన్ జంక్షన్, కోనసీమ ముఖద్వారం. ఈ యొక్క ఆర్చ్ కి ఎంతో పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. ఇందాక నేను వాడపల్లి 8 కిలోమీటర్లు అని చెప్పాను కదా, ఇది రావులపాలెం ఊరు. మీరు ఇలా విజయవాడ నుంచి వస్తే ఇలా వస్తారనమాట, ఇలా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. మీరు ఇటుపక్క ఇలా డైవర్షన్ తీసుకుని వెళ్తే వాడపల్లి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి వాడపల్లి 8 కిలోమీటర్లు. అదే మీరు ఈతకోట వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అలా 5 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ మనం ఈ కోనసీమ ముఖద్వారం నుంచి కొత్తపేట వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలన్నమాట. సో ఈ రోజు మన ప్రయాణం ఈ కోనసీమ ముఖద్వారం నుంచి. అక్కడ చూసారా ఒక ఆర్టీసీ బస్సు అయితే వస్తుంది, పల్లివేలు బస్సు. సో అదేంటంటే రావులపాలెం మెయిన్ బస్ స్టాండ్, అదే మెయిన్ డిపో అనమాట. సో అక్కడ నుంచి మనం అమలాపురం వెళ్ళొచ్చు, రాజమండ్రి వెళ్ళొచ్చు, లేదా భద్రాచలం, వైజాగ్, అబ్బో చాలా బస్సులు అయితే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే రావులపాలెం మెయిన్ బస్ స్టాండ్, అది బస్సులు వస్తున్నాయి చూడండి, అదనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కొత్తపేట ఊర్లో అయితే ఉన్నామండి. మీరు ఇలా సైకిల్ వెళ్తుంది చూసారా. సో ఇలా మనం రైట్ డైవర్షన్ తీసుకున్నామంటే అమలాపురం అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మనం స్ట్రైట్ కి వెళ్ళిపోయామంటే ఐనివిల్లి అయితే వెళ్ళిపోవచ్చు. మనం కొత్తపేట నుంచి ఈ యొక్క ఐనివిల్లి 18 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇలా వెళ్తే అమలాపురం, ఇలా వెళ్తే ఐనివిల్లి.
సో మొత్తానికి అయితే మనం అయినవెల్లి అనే ఊరికైతే వచ్చేసామండి. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 11:22 అయితే అయింది. మీకు ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది కదా, అయినవెల్లికి మార్గము 0.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. సో మన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాం. బండి అయితే వెనకాల పార్క్ చేసాం అనమాట. ఈ ఆలయం అనేది మెయిన్ రోడ్డుకి పక్కనే ఆనుకుని ఉంటుంది అనమాట. సో ఇటు సైడ్ అంతా కూడా మీరు ఆర్టీసీ బస్సులో వచ్చినా, అదే మన పల్లి వెలుగు బస్సులో వచ్చినా సరే మీరు ఇక్కడైతే దిగిపోవచ్చు. గుడికి ఆనుకునే ఉంటది మెయిన్ రోడ్. కొబ్బరికైతే తీసుకున్నాం అనమాట. ఒక్క కొబ్బరికి వచ్చేసి 25 రూపాయలు అయితే చార్జ్ చేశారు. సో ఇక్కడ లోపలికి వెళ్లి మనం స్వామివారిని అయితే దర్శించుకుందాం. అయినవెల్లి సిద్ధి వినాయక ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈ ఆలయం దక్షిణాయన పుణ్యకాలంలో వినాయకుణ్ణి పూజిస్తే సిద్ధి కలుగుతుంది అనే నమ్మకంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి దక్షిణాయన పుణ్యకాలంలో వినాయకుణ్ణి ఆరాధిస్తే సిద్ధి విజయాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కాకినాడ నుండి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు. అయినవెల్లి కథ. గోదావరి నడి పచ్చని పొలాల మధ్యలో కోనసీమ ప్రాంతం వాస్తుశాస్త్రంలో వివరించిన పవిత్రత మరియు పవిత్ర భావనను గుర్తుచేస్తుంది. దక్షయజ్ఞం చేయడానికి ముందు దక్ష ప్రజాపతి ఈ ప్రదేశంలో వినాయక పూజ చేసి దాని విజయవంతమైన పూర్తి కోసం ఉండాల్సి ఉంది. ఈ ప్రదేశం యొక్క క్షేత్ర పురాణంలో ఇది వ్రాయబడింది. దక్షిణాది పర్యటన ప్రారంభంలో వ్యాస మహర్షి ఈ ప్రదేశంలో పార్వతి కుమారుడిని ప్రతిష్ఠించాడని. ఈ వినాయక ఆలయం దక్షిణం వైపు విగ్రహంతో ఉంది. 2 గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుణ్ణి మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని చేరుకోవచ్చు. ఒకే ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, శ్రీ కేశవస్వామితో ఉన్నారు. ప్రక్కన శ్రీ అన్నపూర్ణాదేవి ఉన్నారు. శ్రీ కాలభైరవస్వామి మరియు క్షేత్రపాలకులు ప్రక్కన ఉన్నారు. ప్రతి నెల చవితి, దశమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి, నవరాత్రి, కార్తీక మాసం, సంక్రాంతి నాడు, ప్రభా పండుగ మరియు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా నేరుగా తీర్చే సిద్ధి వినాయకుణ్ణి పూజించడానికి దూర ప్రాంతాల నుండి వేలాది మంది ఆలయానికి వస్తారు. ఓం శ్రీ ఆది గణపతి, మన అయినవెల్లి గణపతి వారి దర్శనం అయిపోయింది. అండ్ అలాగే మీరు ఈ యొక్క అద్భుతమైన విశిష్టత అయిన మన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని ఒక స్థల పురాణం అయితే మీరు తెలుసుకున్నారని నేను భావిస్తూ జస్ట్ ఇప్పుడే అండి అన్న ప్రసాదం అయితే ముగించుకుని బయటకైతే వచ్చాను. బ్యాక్ టు ది బైక్ అనమాట. సో ఇప్పుడైతే మనం అయినవెల్లి కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇక్కడి నుంచి కుండలేశ్వర వెళ్దాం. మనమైతే అట్ లాస్ట్ కుండలేశ్వరానికి చేరుకున్నామండి. ఇప్పుడు దాకా ప్రయాణించిన రోడ్ అయితే ఇదనమాట. ఆయన ఇక్కడ బోర్డు చూసారా, శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి దేవాలయమునకు మార్గము. మనమైతే ఇలా వెళ్ళాలన్నమాట ఆలయానికి. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, నేను కుండలేశ్వరం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈ యొక్క గోదావరి నీటిలోని మనం కాళ్ళు, చేతులు, మొహం అన్ని కడుక్కుని ఆ తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు ఒక ట్రావెలర్ వ్యాన్ లో మన స్వామివారి దర్శనానికి. చెప్పాను కదా ఆలయం లోపలికి మార్గం ఇచ్చారు. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 1:30 అయితే అయింది మధ్యాహ్నం. అర్జెంట్ గా నేను శివయ్యవారిని చూడాలి. సాధారణంగా నేను ఒకసారి వచ్చినప్పుడు టెంపుల్ ఈ టైంలో క్లోజ్ లో ఉంది. చూడండి స్వామివారి ఈసారి నాకు కనబడ్డారు. స్వామివారిని దగ్గర ఇక్కడి నుంచి చూసాను నేను. కుండలేశ్వర స్వామి మీకు ఇందాక చూపించాను కదా, ఆ పుష్కరిణి పేరేదైతే ఉందో అది వృద్ధ గౌతమి గోదావరి అనమాట. సో దాని విశిష్టత తెలుసుకుంటేనే మనం కుండలేశ్వర స్వామి గురించి, కుండలేశ్వర ఈ యొక్క ఆలయం గురించి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. కుండలేశ్వర స్వామివారిని కాశీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. కాశీలో ఉన్న భక్తులే కాదు
కాశీలో ఉన్న స్వామీజీలు కూడా ఈ కుండలేశ్వరం గ్రామంకి వచ్చి ఈ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. చాలా మంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు. ఎందుకండి, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా? ఇక్కడున్న గోదావరి పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ గోదావరికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. కాశీలో ఉన్న గంగా నది చాలా మంది భక్తులు లేదా చాలా మంది స్వామీజీలు స్థానం ఎలా అయితే ఆచరిస్తారో, కాశీ నుండి ఇక్కడికి వచ్చి అంతే మంది భక్తులు లేదా స్వామీజీలు స్థానం ఆచరించి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఈ యొక్క వృద్ధ గౌతమి గోదావరిలో స్థానం ఆచరించడం వలన వృద్ధాప్యం పోయి యవ్వనం కలుగుతుంది. అలానే కాశీలో ఉన్న గంగా నదిని ప్రతి భక్తులు స్థానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని ఎలా అయితే దర్శించుకుంటారో, ఈ కుండలేశ్వర గ్రామానికి వచ్చి ఈ వృద్ధ గౌతమి గోదావరిలో స్థానం ఆచరించి ఈ యొక్క కుండలేశ్వర స్వామివారిని అలానే దర్శించాలి. మీరు కాశీ వెళ్తున్నారా లేదా కాశీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఎక్కడున్నా సరే కుండలేశ్వరం గ్రామానికి వచ్చి ఈ యొక్క వృద్ధ గౌతమి గోదావరిలో స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మీరు కాశీ వెళ్లిరండి. ఈ మాట నేను చెప్పడం లేదు, ఎన్నో గ్రంథాల్లో రాసి ఉంది. అలానే ఈ యొక్క కుండలేశ్వర ఆలయం యొక్క విశిష్టత గౌతమి మహాగ్రంథంలో తెలియజేశారు. మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకు కుండలేశ్వరం. ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఈ యొక్క ఊరిని, ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఈ యొక్క శివాలయాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. సో మొత్తానికైతే కుండలేశ్వర స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. మొదటిసారి వచ్చినప్పుడు ఆలయం అనేది మధ్యాహ్నం పూట్ల క్లోజ్ చేసి ఉంది. కానీ రెండోసారి మళ్ళీ శివయ్య వారు రప్పించుకున్నారు. ఆయన దర్శనం అయితే మనకి ఇచ్చారు. కుండలేశ్వర స్వామిగా మనకి ఇక్కడ స్వామివారు అయితే ఉంటారు. కుండలేశ్వర యొక్క స్థల పురాణాన్ని కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు ఈ వీడియోలో కుండలేశ్వర స్వామివారితో పాటు దీని తర్వాత మనం కోటిపల్లి వెళ్తాం అనమాట. కోటిపల్లి సోమేశ్వర ఆలయంలోకి వెళ్తాం. సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నాక ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాం. సో వీడియోలో ఓవరాల్ గా చెప్తున్నాను, గోదావరి జిల్లాలో వచ్చిన వాళ్ళు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే ఈ ఆలయాలు ఉన్నాయో అన్ని దర్శించుకోవాలి. దర్శించుకుని మళ్ళీ మీ యొక్క గమ్యస్థానాలు చేరుకోవాలి. అందుకే నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో అనేది ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ కుండలేశ్వరంలో ఒక దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మన జర్నీ కోటిపల్లికి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి మనం కోటిపల్లి వెళ్దాం. కోటిపల్లి సోమేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం. పదండి.